గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లైకా. ఈరోజు వీడియోలో నేను షేర్ చేసేది ఏంటి అంటే వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. ఈరోజు నేను ఏం తిన్నాను అనేది చూపిస్తాను అనమాట. ఫుల్ డే ఏం తిన్నాను అనేది చూపిస్తాం. సింపుల్గా ఇంట్లో చేసుకున్న ఫుడ్ అనమాట. నా డే అయితే నార్మల్గా 7:30కి స్టార్ట్ అవుతుంది. మెయిడ్ వస్తుంది కదా, తనకు డోర్ ఓపెన్ చేస్తే తను పని చేసుకుంటున్నాను అనమాట. తన పని అయిపోయే వరకు 8:20 అలా అవుతుంది. 8:20కి నా డే స్టార్ట్ అవుతుంది. ఇంకా కాసేపు నిద్ర లేచిన వెంటనే ఇంకా మనం ఆ నిద్రమత్తులో నుండి బయటికి రాము కదా, అలా ఇలా కూర్చుంటాను. ఈరోజు వెదర్ కొంచెం కూల్గా ఉందన్నమాట. బయట మొత్తం మబ్బుల్లాగా ఉంది. సో ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకొని మంచిగా ఒక గ్లాస్ వాటర్ తాగుతాను అనమాట కూర్చొని. తర్వాత నాకు ఈరోజు వీడియోలో ఏంటి ఏంటి ప్లాన్స్ అనేది రాసుకుంటాను మొత్తం డైరీలో. షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్కి అయినా రాసుకుంటాను. చిన్నోడు లేవక ముందుకే ఆ పని జరిగిపోతుంది. వాళ్ళు వేసినట్టు చేసుకునేది మీకు తెలిసిందే, ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో. డేలో మార్నింగ్ ఫస్ట్ అయితే నా ఫేవరెట్ చాయ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ పీస్ఫుల్గా కూర్చొని ఒకదాన్నే చాయ్ తాగుతాను అనమాట. సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే మా వాళ్ళు ఇంకా లేవలేదు. వాళ్ళు వేస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, వేడివేడిగా తిందామనేసి. సో రైస్ ఉండే అనమాట, ఎగ్ వేసి తాలింపు చేసింది అత్తయ్య. సో టిఫిన్కి అదే అయిపోయింది ఇంకా ఫుల్గా. మెల్లిగా టీవీ చూసుకుంటూ మంచిగా ఫ్రైడ్ రైస్ అనుకుంటాం మేము, తాలింపు రైస్, పోపు అన్నం, ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు కదా. ఇదైతే టిఫిన్కి అయిపోయింది. ఇది తింటేనే ఫుల్ టైట్ అనిపిస్తుంది మనకి. లేట్గా లంచ్ చేస్తాము. ఇంకా లంచ్ విషయానికి వస్తే లంచ్లోకి చామగడ్డ పులుసు అండ్ నైట్ మటన్ కర్రీ ఉండే అనమాట. ఇంకా మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసి తినేద్దామని చెప్పి ఫ్రెష్గా స్నానం అయితే చేసేసాను. లంచ్ టైంకి కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం దొరుకుతుంది. సో ఐ ఎంజాయ్ మై మీల్ పీస్ఫుల్లీ అనమాట. చిన్నోడు పడుకుంటాడు లేదా ఆడుకుంటాడు, కానీ డిస్టర్బ్ అస్సలు చేయడు. దాని తర్వాత తిన్న వెంటనే పడుకుంటే కాసేపు పడుకుంటాం, లేదంటే వీడియో ఎడిటింగ్కి వర్క్ ఏదైనా ఉంటే చేసేసుకుంటాను చిన్నోడు పడుకున్నప్పుడు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చికెన్ పకోడీ తినాలనిపించింది. వెదర్ కూల్గా ఉంది కదా అని హస్బెండ్కి చెప్తే చికెన్ పకోడీ తీసుకొచ్చాడనమాట బయట నుండి. ఇది బయట ఫుడ్. అందరం కలిసి అయితే చికెన్ పకోడీ తిన్నాం. ఇక్కడికే ఫుల్ హెవీ అయిపోయింది అనమాట. చికెన్ పకోడీ ఎక్కువైందనమాట. ఇక డిన్నర్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండే. సో నేను ఇంట్లో కర్డ్ తయారు చేశాను, అంటే నేనే తోడేశాను. అది ఎంత క్రీమీగా ఉందంటే డిన్నర్కి అది. నెక్స్ట్ ఇంకా మ్యాంగో తిన్నాను. ఈ రోజు ఇవి తిన్నాను నేను. మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.